అందరికీ షలో. ఇప్పుడు రోష్ హోదేష్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క రోష్ హోదేష్ అనేది ఇస్రాయేలీలు ప్రతి నెల ఆచరించే ఒక పండుగ. దీని గురించి తోరాలో మనం తెలుసుకుందాం. కీర్తనలు 81వ అధ్యాయము 3వ వచనము. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. మన తెలుగు బైబిల్లో చూసుకుంటే అమావాస్య అని ఉంది. అదే ఇంగ్లీష్లో చూసుకుంటే న్యూ మూన్ అని ఉంటుంది. హీబ్రూలో చూసుకుంటే రోష్ హోదేష్ అని ఉంటుంది. రోష్ లేక రేష్ అంటే తల అని అర్థము. అంటే నెల ప్రారంభ రోజు అని అర్థము. అంటే నెల ప్రారంభమైన రోజు ఆ యొక్క తండ్రి సన్నిధిలో కూడుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పండుగ అని కూడా చెప్పడం జరుగుతుంది. 4వ వచనం, అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు తండ్రి నిర్ణయించిన చట్టము. ఈ యొక్క పండుగ ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు ఎలోహిం నిర్ణయించిన చట్టము. కాబట్టి ఈ యొక్క నెల ప్రారంభ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో కనిపించి ఈ యొక్క నెలని పండుగలాగా ఆచరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు అది ఇశ్రాయేలీలకి మనకు కాదు అనుకుంటారు. అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది క్రైస్తవులకు తెలియదు, ఎందుకంటే ఈ యొక్క బైబిల్ పట్టుకుంటారు కానీ బైబిల్లో ఉన్న పండుగలు తెలియదు, చేయరు కూడాను, ఎందుకంటే వారికి అర్థం కాలేదు. క్రొత్త నిబంధనలో కూడా ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. ఎలోహిం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కనియు పలికెను. అంటే ఆకాశమందు 2 జ్యోతులను కలగజేసాడు. ఎందుకు? అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక, అందుకే వాటిని కలగజేసాడు. ఇప్పుడు కాలము, దినాలు, సంవత్సరాలు తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క చంద్రుని బట్టి మనం తెలుసుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వచనంలో ఋతువులు అని అనువదింపబడిన పదం హీబ్రూ పదం మోయిదీం అని అర్థం. అంటే నియమిత సమయాలు, అంటే పండుగ దినాలు. చాలా మంది క్రైస్తవులు ఇది పాత నిబంధన, అది ఇశ్రాయేలీలకు అంటారు. కొత్త నిబంధనలో కూడా ఈ నెల పొడుపు గురించి ఉంది. కొలస్సీ 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇయ్యకుడి అని క్రొత్త నిబంధనలో కూడా ఉంది. అంటే భోజనం విషయంలో ఇలా తింటున్నారేంటి, ఇలా చేస్తున్నారేంటి అని, కానీ పండుగ, అమావాస్య అంటే న్యూ మూన్, ఇంకా షబ్బాతు అని కూడా ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇంగ్లీష్లో కూడా ఉంది. అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇయ్యకుడి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ రోజు మీరు షబ్బాతు కదా, మీరు ఎందుకు ప్రార్థనలో లేరు, ఈ రోజు నెలపొడుపు కదా, ఎందుకు ప్రార్థనలో లేరు అనే వేరే వాళ్ళు మీకు తీర్పు తీర్చే అవకాశం వారికి ఇవ్వకండి అని ఇక్కడ చెప్తున్నారు. కానీ దీన్ని రకరకాల అర్థాలు చేసుకుని చాలా మంది తప్పుడు విధానంలో బోధ చేస్తూ అనేకుల్ని తప్పు మార్గం పట్టిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఖచ్చితంగా షబ్బాతు, న్యూ మూన్ అంటే ఈ యొక్క పండుగలు ఆచరించమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈరోజు క్రైస్తవులు అని పేరు పెట్టుకునే ఏ ఒక్కరూ కూడా అసలు ఇది ఏంటో కూడా వారికి తెలియదు, ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. కాబట్టి ప్రతి నెల, అది బైబిల్ నెలల ప్రకారం నెల ప్రారంభ రోజు ఆ యొక్క తండ్రి సన్నిధిలో గడపాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. యెషయా 66:23వ వచనము. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎలోహిం సెలవిచ్చుచున్నాడు. యెషయా 66:23లో కూడా అమావాస్య అని ఉంది ఇక్కడ. అయితే ఇంగ్లీష్లో న్యూ మూన్ అని ఉంటుంది. అంటే షబ్బాతు అంటే 7వ రోజు, అంటే నెల ప్రారంభ రోజు 7వ రోజు ఆయన సన్నిధిలో కనపడాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన సన్నిధిలో మ్రొక్కుటికై సమస్త శరీరులు వచ్చెదరు అని ఆయన చెప్తున్నారు. కానీ ఈరోజు ఎవరైనా ఆ దినాల్లో ఆయన సన్నిధిలో కనిపిస్తారా? మిగిలిన అన్ని దినాలు వెళ్తారు. ఎందుకు? వాళ్ళు పెట్టుకున్నాయి అవి. కానీ తండ్రి పెట్టిన నియామక దినాల్లో మాత్రం ఎవ్వరూ కూడా వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అదే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ షబ్బాతు, న్యూ మూన్ అనే ఉంది. యెహెజ్కేలు 46:1. ప్రభు అయిన ఎలోహిం సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను
తీయబడి ఉండవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మందిరపు ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండవలెను. అంటే పని చేసేది 6 రోజులు మనకిచ్చారో 6 రోజులు కూడా ఆ మందిరం మూసి ఉండాలి. విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. కానీ ఆ రోజు ఎవరైనా తీస్తున్నారా? అంటే మనకిష్టమైన రోజులు పెట్టుకుని ఆ రోజుల్లో మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఆ రోజు ఆ యొక్క గుమ్మాలు తీసి ఉంచుతున్నాం. కానీ తండ్రి చెప్పింది ఆ రోజులు కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కనిపించే క్రైస్తవులంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా పోతున్నారు. కాబట్టి వ్యర్థమైన ఆరాధన అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో చూసుకుంటే న్యూమోన్ షబ్బత్ అని ఉంది. అదే హీబ్రూలో షబ్బత్ రోష్ హోదేష్ అని ఉంటుంది. నెల ప్రారంభ రోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తోరాలో నుంచి చూద్దాం. ఆది కాండము 8వ అధ్యాయము 5వ వచనము. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. అంటే రోష్ హోదేష్ రోజు, అంటే న్యూమూన్ రోజు. నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ వచనము. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిల్వబెట్టవలెను. అంటే నెలలో మొదటి రోజు. లేవియా కాండము 23వ అధ్యాయము 24వ వచనము. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంటే 7వ నెల మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ పండుగని శృంగధ్వని పండుగ అంటారు. ఇదే యోమ్ తెరువా అని కూడా అంటారు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో ఎలోహిం మోషేతో ఇట్లనెను. అంటే ఐగుప్తు నుంచి వెళ్ళిన తర్వాత 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని ఎలోహిం మోషేతో మాట్లాడటం అనేది జరిగింది. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనము. ఎలోహిం సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 5వ నెల మొదటి దినమున చనిపోవడం అనేది జరిగింది. 1వ సమూయేలు 20వ అధ్యాయం 5వ వచనము. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇక్కడ కూడా చూసుకుంటే మనం ఇంగ్లీష్లో న్యూమోన్ అని ఉంటుంది. 2వ రాజులు 4వ అధ్యాయము 23వ వచనము. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా, ఇక్కడ షబ్బాతు న్యూమోన్ అనే ఉంది. ఇక్కడ కూడా అంటే ఆమె భర్త అడుగుతున్నాడు, ఈరోజు షబ్బాతు కాదు, న్యూమోన్ కాదు, నువ్వెందుకు ఆ దైవజనుడి యొద్దకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే ఒక దైవజనుడి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అంటే షబ్బాత్ రోజు, ఇంకా రోష్ హోదేష్ రోజు, అంటే నెల ప్రారంభ రోజు, వారంలో ఆఖరి రోజు ఆయన సన్నిధిలో కనిపించాలి అని ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమవుతుంది. 22వ వచనం చూసుకుంటే, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అంటే ఆమె కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆమె దైవజనుడి యొద్దకు వెళ్ళాలని ఆమె భర్తతో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ విషయం తెలియక ఏమని అంటున్నాడంటే, ఈరోజు నెలపొడుపు కాదు, షబ్బాతు కాదు, నువ్వు ఎందుకు దైవజనుడి యొద్దకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే ఏ రోజు మనం వెళ్ళాలి మందిరానికి? కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎజ్రా 7వ అధ్యాయము 9వ వచనము. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన తండ్రి కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. యెహెజ్కేలు 26వ అధ్యాయము 1వ వచనము. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున ఎలోహిం వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంటే నెల మొదటి దినమున ఎలోహిం వాక్కు ఆయనకి ప్రత్యక్షమైంది. హగ్గయి 1వ అధ్యాయము 1వ వచనము. రాజైన దర్యావేషు ఎలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును ఎలోహిం వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను.
ఎలోహిం వాక్కు హగ్గయికి ఏ రోజు వచ్చింది అంటే 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున, అంటే నెల ప్రారంభ రోజు, అంటే రోష్ హోదేష్. కాబట్టి బైబిల్‌లో ఏముందో అదే మనం చేయాలి కానీ మనుషులు పెట్టిన పారంపర్యాచారం ప్రకారం మనం వెళ్ళకూడదు. ఈరోజు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈ నెల ప్రారంభ రోజు ఎవరో కూడా ఆయన మందిరంలో కనిపించరు. షబ్బాత్ రోజు ఎవరో కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానాల్లో వాళ్ళు వెళ్తున్నారు తప్ప తండ్రి యొక్క ఆజ్ఞకు ఎవరూ కూడా ఈరోజు లోబడట్లేదు. నెల ప్రారంభం అంటే ఈ నెలల ప్రకారం కాదు, బైబిల్‌లో ఉన్న నెలల ప్రకారం మనం చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అందరికీ షలోమ్.